ఈరోజు మాఘ పౌర్ణమి మంచి రోజున ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడిగా ఈరోజు ఏదైతే అభ్యర్థుల్ని ప్రకటించారో ఈ యొక్క అభ్యర్థుల జాబితా చూసి ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీలో వణుకు పుట్టి తాడేపల్లి రాజప్రసాదం కింద భూకంపం వచ్చినట్టు పరిస్థితి ఈవేళ కనపడుతూ ఉన్నటువంటి స్థితి. నేను అడుగుతూ ఉన్న ఈరోజు ఏదైతే ఈ యొక్క సంబరాల రాంబాబు కానీ లేదంటే కోడిగుడ్ల మంత్రి కానీ ఈరోజు ఈ యొక్క పొత్తుల మీద స్పందిస్తూ ఉన్నారు. అసలు మీ సీట్లు మీకు ఉన్నాయో లేదో మీకు తెలియనటువంటి పరిస్థితి, మీకు సీటు వస్తుందో పోటీ చేస్తుందో కూడా తెలియనటువంటి స్థితిలో మీరు ఈవేళ మా పొత్తుల గురించి మా సీట్ల గురించి మాట్లాడడం అంటే చాలా హాస్యాస్పదంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈవేళ తెలుగుదేశం జనసేన పొత్తు మీద సీట్ల మీద మీరు పదే పదే మాట్లాడుతూ ఉన్నారనంటే ఈ కలయిక పట్ల మీరు ఎంత భయపడుతున్నారనేది ఈవేళ అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అంటే కేవలం ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఆదేశాలతో ఈ పేటీఎం వైసీపీ నాయకులు బయటకు వచ్చి ఈవేళ మురుగుతున్నటువంటి పరిస్థితి. ఈవేళ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం మీద ఇదే రకంగా మీరు మాట్లాడితే ఈ రాంబాబుకి కానీ ఈ నానికి కానీ ఏదైతే ఈ అమర్నాథ్ కానీ మరి వాళ్ళ నాలికల మీద ఓతలు పెట్టేటువంటి పరిస్థితి రేపు ప్రజలు కల్పిస్తారని చెప్పి ఈ యొక్క పేటీఎం నాయకులందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నా.